ఐపీఎల్ 2024 17వ సీజన్ లిటరల్లీ చెత్త కుట్టేస్తుంది. టోటల్గా 74 మ్యాచ్లు కంప్లీట్ అయింది. 56 మ్యాచ్లు కేవలం ఉంది 18 మ్యాచ్లే. బట్ ఒక టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవ్వలేదు. అందుకే రిమైనింగ్ సీజన్స్ కంటే ఈ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఒక ప్లే ఆఫ్స్ మ్యాటర్లోనే కాదు, రికార్డ్స్ పరంగా కూడా ఈ సీజన్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. ప్రీవియస్ 16 సీజన్స్లో క్రియేట్ అయిన రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడమే కాదు, ఆ రికార్డ్స్ని రీక్రియేట్ కూడా చేసింది. అయితే టీ20 క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ హైయెస్ట్ రన్స్ 287 పరుగులు, టీ20 క్రికెట్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేసి 262 పరుగులు, టీ20 క్రికెట్ హిస్టరీలోనే ఒక మ్యాచ్లో గాను హైయెస్ట్ సిక్స్లు 42, అలానే ఒక టీ20 మ్యాచ్లో ఒక ఇన్నింగ్స్ వాళ్ళు కొట్టిన హైయెస్ట్ సిక్స్లు 22. ఇలాంటి రికార్డ్స్ అన్నింటినీ ఈ సీజన్లో బ్రేక్ అయిపోయాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఈ సీజన్లో మ్యాచ్కి యావరేజ్గా 18 సిక్స్లు, 10-13 బంతులకి యావరేజ్గా ఓ 6, ఓవరాల్గా నియర్లీ 1000 సిక్సెస్, అలానే ప్రతి 5 బంతులకి ఒక 4, డెత్ ఓవర్స్లో అయితే ఏకంగా 4 బంతులకి ఒక 4. ఇలాంటి బ్లాస్టింగ్ల వల్లనే ఈ సీజన్కి మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్గా పేరు కూడా పెట్టేశారు. ఈ బ్లాస్టింగ్లు అనేవి పాయింట్స్ టేబుల్లో కూడా అంతకు మించి అని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 80% సీజన్ కంప్లీట్ అయింది. ఒక టీం కూడా అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి అయితే క్వాలిఫై అవ్వలేదు. పాయింట్స్ టేబుల్ ఒకసారి చూస్తే కేకేఆర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతూ 11 మ్యాచ్ల్లో 8 గెలిచి 16 పాయింట్స్తో టాప్ ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ టీం బ్యాక్ టు బ్యాక్ లూజర్స్ వల్ల టేబుల్ స్పాట్లో కానీ సెకండ్ స్పాట్కి దిగిపోయింది. ఇక తర్వాత 6 విజయాలతో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్పాట్లో సిఎస్కే, ఎస్ఆర్హెచ్, డీసీ మరియు ఎల్ఎస్జీలు నిలిచాయి. ప్లే ఆఫ్స్ డిసైడ్ అవుతున్న టైంలో 58వ మ్యాచ్గా రాత్రి 7:30 ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ మరియు ఆర్సీబీలు ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఆడనున్నాయి. అయితే బోత్ టీమ్స్కి ప్లే ఆఫ్స్ పాసిబిలిటీ చాలా తక్కువ, అంటే 1% నుండి 4% వరకు చెప్పుకోవచ్చు. బట్ ఛాన్సెస్ అయితే కంప్లీట్గా అయితే క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పుకోవాలి. అయితే ఈ మ్యాచ్ గాను పంజాబ్ కింగ్స్కి సెకండ్ హోమ్ గ్రౌండ్ అయిన ధర్మశాల వేదికగా జరుగుతుంది. ధర్మశాల పిచ్ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అని చెప్పాలి, డోంట్ మిస్ ఇట్. అయితే ఈ మ్యాచ్ జరిగే ధర్మశాల స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఏంటి, ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, పాస్ట్లో ఎలా ఉన్నాయి, ప్రజెంట్ ఎలా ఉన్నాయి, అలానే వెదర్ కండిషన్ ఎలా ఉంది, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ప్లేయింగ్ లెవెల్లో ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, కీ ప్లేయర్స్ ఎవరు, అన్నిటిపై 1 by 1 ఒక లుక్ వేసేద్దాం. అయితే ముందుగా ఈ స్టేడియం గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే బ్యూటిఫుల్ స్టేడియం అనడంలో సందేహం లేదు. దీన్ని 2003లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ మంచు దగ్గరగా ఉంటుందనే చెప్పుకోవాలి. పెద్ద పెద్ద స్టాండ్స్, సీటింగ్లు అయితే ఉండవు. ఆడియన్స్ కెపాసిటీ వచ్చి కేవలం 23,000గా ఉంటుంది. డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. ఎయిదర్ సైడ్స్ వచ్చేకి 62 నుంచి 65 మీటర్లు గాను, స్ట్రైట్ వచ్చేకి 72 మీటర్లు గాను, అలాగే బిహైండ్ వచ్చేకి 58 నుంచి 60 మీటర్లు గాను ఉండవచ్చు. అయితే పిచ్ రిపోర్ట్ గురించి కొంచెం స్పెషల్ అని చెప్పుకోవాలి. అయితే అందరూ ఇమాజిన్ చేసుకునే రెడ్ సాయిల్ పిచ్లు, బ్లాక్ సాయిల్ పిచ్లు శకం అయితే ముగిసిపోతుందని చెప్పుకోవాలి. ఈ సీజన్లో తొలి నుండి బ్యాట్ డామినేషన్ అయితే కంప్లీట్ కనబడుతుంది. అందుకే ధర్మశాలలో హైబ్రిడ్ పిచ్ని ప్రవేశపెట్టారు. బంతితో బ్యాట్తో ఈక్వల్ కాంపిటీషన్ అయితే ఉండాలని ఇలా చేసినట్లు అనుకోవాలి. మీరు అనుకున్నట్లు భారీ స్కోర్లు, లో స్కోర్ గేమ్స్ అయితే ఉండవు. ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లకి ఈక్వల్గా పిచ్ అయితే బిహేవ్ చేస్తుంది. అయితే ఈ హైబ్రిడ్ పిచ్ని సిన్ గ్రాస్తోనూ కొత్త ప్రయోగంతో ప్రవేశపెట్టారు. ఇంగ్లాండ్ కౌంటీల్లో ఆల్రెడీ వాడేశారు. 4 రోజుల మ్యాచ్లు కూడా దీన్ని వాడారు. దీని నుండి స్థిరమైన బౌన్స్ అయితే రాబట్టచ్చు. పిచ్లో సహజ సిద్ధమైన గడ్డితో పాటు 5% పాలిమర్ కలిపి ఉంటుంది. క్రీజ్లో సెట్ అయ్యే బ్యాటర్స్కి పండగనే చెప్పుకోవాలి. రాగానే ధనాధన్ షాట్స్తో రెచ్చిపోయడం కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రౌండ్లో కోహ్లీ పండగలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్లోగా జాగ్రత్తగా క్రీజ్లో సెట్ అయ్యే బ్యాట్స్మెన్ కాబట్టి అతనికి ఎక్కువ పరుగులు రావచ్చు. మన సిఎస్కేతో ఈ గ్రౌండ్లో పంజాబ్ కింగ్స్ ఆడినప్పుడు కూడా రవీంద్ర జడేజా చాలా స్లోగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాడు. అలానే రుతురాజ్ గైక్వాడ్ కూడా. అందుకే కోహ్లీకి ఈ పిచ్ అయితే కరెక్ట్ మ్యాచ్ అని నేను అంటున్నా. ఇక వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే అందరికీ తెలిసిందే, చాలా కూల్గా ఉండే ప్రాంతం అని. మంచు పక్కా ఉంటుంది, అది కూడా చాలా అందంగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మాక్సిమం టెంపరేచర్ కేవలం 23 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది ఇక్కడ. లో టెంపరేచర్కి 17 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇది మ్యాచ్ డేస్ టైంలో. బట్ మే 9th ఇక్కడ ఏకంగా 35 డిగ్రీ సెంటీగ్రేడ్ నమోదైంది టెంపరేచర్. సో రీసెంట్ ఇది హైయెస్ట్ టెంపరేచర్. బట్ నైట్ మ్యాచ్ కాబట్టి కూల్గానే ఉంటుంది, నో డౌట్. ఇక లైవ్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా టీవీస్లో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్లో సబ్స్క్రిప్షన్తో కూడి వాచ్ చేయవచ్చు. ఇక ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఎటువంటి సబ్స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా జియో సినిమాలో వాచ్ చేయొచ్చు. ఇక ధర్మశాల యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ 12 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 7 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 5 గెలిచారు. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ వచ్చేకి 232 పరుగులు, 2 వికెట్లుగా పంజాబ్ కింగ్స్ పెరట ఉంది. లోయెస్ట్ రన్స్ వచ్చేకి 116 పరుగులకే ఆల్అవుట్ అయింది పంజాబ్ కింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తూ 179 పరుగులు గాను, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తూ 154 పరుగులుగా ఉంది. అయితే ఈ సీజన్లో ఈ స్టేడియంలో హైబ్రిడ్ పిచ్ పై ఒక మ్యాచ్ ఆల్రెడీ జరిగింది, పంజాబ్ ఆడేసింది.
అది కూడా ఓడిపోయింది. సో ఈ మ్యాచ్ చాలా కీలకం పంజాబ్ కింగ్స్కి. ఈ మ్యాచ్లో సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 167 పరుగులు చేసి 9 వికెట్లుగా నిలిచింది. అయితే కట్టడి చేసిందిలో బాగానే పంజాబ్ కింగ్స్ ఈజీగా గెలుస్తుంది అనుకున్నారు. బట్ పంజాబ్ కింగ్స్ కేవలం 139 పరుగులకి సరిపెట్టుకుంది. సో ఇదే ప్రజెంట్ ఈ గ్రౌండ్ యొక్క పరిస్థితి అని చెప్పుకోవాలి, ఈ స్టాట్స్ అని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో జడేజా, రుతురాజ్ గైక్వాడ్ చాలా స్లోగానే జాగ్రత్తగానే బ్యాటింగ్ చేశారు. సో క్రీజ్లో సెట్ అయితే బ్యాటింగ్లో బాగా ఆడొచ్చని నా ఒపీనియన్. అయితే పంజాబ్ కింగ్స్, ఆర్సీబీల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే ఇద్దరికి పెద్ద బెస్ట్ రికార్డ్స్ అయితే లేవు. ఒక విధంగా చెప్పాలంటే 50-50 ఛాన్సెస్ అనే చెప్పుకోవాలి. టోటల్గా 32 మ్యాచ్లు ఈ రెండు టీమ్స్ తలబడితే ఆర్సీబీ 15 గెలిస్తే పంజాబ్ కింగ్స్ 2 ఎక్స్ట్రా 17 గెలిచింది. అయితే ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. నిన్నటిదాకా చెతక్ కొట్టేసిన పంజాబ్ కింగ్స్ సడన్ గా సిఎస్కే మీద అటర్ ఫ్లాప్ అయింది. మెయిన్లీ బ్యాటింగ్ లో అయితే కంప్లీట్ బ్యాక్ ఫుట్ లో కనపడింది. బౌలింగ్ లో రాణించిన బ్యాటర్స్ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవాలి. ఎవరైతే ఇన్ని రోజులు ఫామ్ లో లేరు అనుకున్నారో అతనే రాహుల్ చహర్ ఇచ్చి పడేశాడు. 4 ఓవర్లు ఐ థింక్ 23-22 పరుగులు ఇచ్చాడు అనుకుంటా, 3 వికెట్లు తీశాడు. అలానే హర్ప్రీత్ బౌర్ ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అయితే తొలి నుండి ఇలా స్పిన్ యూనిట్ లో వీళ్ళదే ప్రాబ్లం అయింది. అది రాహుల్ చహర్ బౌలింగ్ బాగా వేస్తే హర్ప్రీత్ బౌర్ బాగా అయిపోవడం, హర్ప్రీత్ బౌర్ బాగా వేస్తే రాహుల్ చహర్ బాగా అయిపోవడం, ఇదే వీళ్ళకి రాణించకపోవడానికి కారణం అని చెప్పుకోవాలి. ఇద్దరు రాణిస్తే మాత్రం పంజాబ్ మంచి అటాకింగ్ లోకి రావచ్చు. ఇక పేస్ యూనిట్ లో హర్షల్ పటేల్ మరోసారి అదరగొట్టేశాడు. ఈ సీజన్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా 17 వికెట్లతో నిలిచాడు. అలానే ధోనీని క్లీన్ బౌల్ చేశాడు తొలి బాల్కి. ఇది హర్షల్ పటేల్ డెత్ ఓవర్ కింగ్ స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక ఆర్సీబీ లాంటి టీమ్స్ మీద డెత్ బౌలింగ్ స్పెషల్ అయితే కావాల్సింది. ఇక అలానే హర్షదీప్, రబాడాల్ పేస్ యూనిట్ లో మంచి టచ్ లోనే ఉంది. అలాగే శామ్ కరణ్ కూడా టచ్ లోనే ఉన్నాడు. నాకు తెలిసి బౌలింగ్ యూనిట్ లో పెద్దగా చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు. ఇక తర్వాత బ్యాటింగ్ యూనిట్ గురించి మాట్లాడుకుంటే అందరూ చేతులు ఎత్తేశారు సిఎస్కే మీద. ఇనిషియల్ గా ప్రభ్ సిమ్రాన్ సింగ్ కొంచెం టచ్ లో కనపడ్డా అతనైతే వాటిని లాంగ్ ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయడంలో ఈ సీజన్ లో కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్నాడు. మరొకసారి అదే ప్రూవ్ అయింది. అలానే బేస్టో మళ్ళీ తడబడ్డాడని చెప్పుకోవాలి. ఆర్సీబీ లాంటి టీంని ఎదుర్కోవాలంటే బేస్టో లాంటి ఇన్ఫార్మ్ బ్యాటర్ అయితే ఖచ్చితంగా ఫామ్ లో రావాలి. అలాగే రిల్లీ రోసో, శశాంక్ సింగ్, శామ్ కర్నల్తో మిడిల్ ఆర్డర్ బాగానే ఉంది. కానీ మెయిన్లీ శశాంక్ సింగ్ అయితే మాత్రం డిపెండ్ అయి ఉందని చెప్పాలి అతని మీద. తొలి నుండి కన్సిస్టెంట్ గా పరుగులు చేస్తుంది ఇతను ఒక్కడే కాబట్టి. తర్వాత జితేష్ శర్మ కన్సిస్టెంట్ గా ఈ సీజన్ అంతా అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవాలి. చివరకు వచ్చేసింది సీజన్. ఈ మ్యాచ్ లోనైనా పరుగులు సాధిస్తాడేమో అని చూడాలి. ఇక లేకపోతే ఖచ్చితంగా టీమిండియాలో ప్లేస్ అయితే ఖచ్చితంగా కష్టం అని చెప్పుకోవాలి. ఇక అశుతోష్ శర్మ ఈ మధ్య లైట్ తప్పాడని చెప్పుకోవాలి. అలానే లోయర్ ఆర్డర్ లో హర్ప్రీత్ బౌర్, హర్షల్ పటేల్ తో బ్యాటింగ్ లైనప్ పంజాబ్ కింగ్స్ యాడెడ్ అడ్వాంటేజ్ చెప్పుకోవాలి. ఓవరాల్ గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ లో అయితే నేనైతే మాత్రం చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 1-2 చేంజెస్ ఉన్న ఇంపాక్ట్ ప్లేయర్స్ ని యూజ్ చేసుకుంటారు. ఓవరాల్ గా వీళ్ళ 11 ఒకసారి చూసేద్దాం. జానీ బేస్టో, రిల్లీ రోసో, శశాంక్ సింగ్, శామ్ కరణ్, జితేష్ శర్మ, అశుతోష్ శర్మ, హర్ప్రీత్ బౌర్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, కగిసో రబాడా, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్ గా ప్రభ్ సిమ్రాన్ సింగ్, హర్ప్రీత్ సింగ్ భాటియా, రిషి ధావన్, విద్యుత్ కవేరప్ప, తనయ్ త్యాగరాజన్ ఇలా ఉన్నారు. ఇక ఫైనల్ గా ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే వరుసగా 6 ఓటముల తర్వాత 3 గెలుపులు. ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఆర్సీబీ నుంచి ఇలాంటి కంబ్యాక్ అయితే. పట్టుదల అయితే నెక్స్ట్ లెవెల్. గేమ్ ప్లాన్ కానీ, స్ట్రాటజీ కానీ, ఫీల్డింగ్ లో బ్యాటర్స్ ని బ్లాక్ చేయడం కానీ, మెయిన్లీ కోహ్లీ ఫీల్డింగ్ అయితే వేరే లెవెల్. నేనైతే ముందే చెప్తున్నా వీళ్ళ లెవెల్లో చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా. హైబ్రిడ్ పిచ్ మాత్రం కోహ్లీకి కోసమే అన్నట్లుగా ఉంటుంది, నో డౌట్. అన్న మ్యాచ్ కనుక ఈ గ్రౌండ్ లో అబ్జర్వ్ చేస్తుంటే ఖచ్చితంగా మీరు కూడా ఇదే అంటారు, ఖచ్చితంగా నో డౌట్ అని చెప్పాలి. జడేజా బ్యాటింగ్ చూస్తే ఇంకా అర్థమైపోతుంది. ఆల్రెడీ ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ ఆల్రెడీ ఓడించింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ ఏకంగా 77 పరుగులు చేశాడు. దినేష్ కార్తిక్ మంచి ఫినిషింగ్ అవడం వల్ల గెలిచారు. రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ జీటీని 2 times ఓడించి, అంతకుముందు ఎస్ఆర్హెచ్ లాంటి స్ట్రాంగ్ టీంని హోమ్ గ్రౌండ్ లో ఓడించి ఫేవరెట్ గా ఆర్సీబీ బరిలోకి దిగుతుంది ఈ మ్యాచ్ కి. బట్ నిన్న మ్యాచ్ లో మాత్రం 147 పరుగులు చేజింగ్ లో ఆర్సీబీ తడబడింది. ఒక ఫ్లయింగ్ స్టార్ట్ వచ్చాక కంటిన్యూగా వికెట్లు కోల్పోయింది. ఐ థింక్ 92 పరుగులు 90 పరుగులు నో వికెట్ గా ఉందనుకుంటా. అలాగే 117 పరుగులు వచ్చాక 6 వికెట్లుగా మారిపోయింది ఈక్వేషన్. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 25 runs లో ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయింది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అందరూ చాప్ చేశారు. ఇలాంటి ట్విస్టులు అయితే మాత్రం ఈ మ్యాచ్ కి ఉండకూడదని భావిస్తున్నా. కోహ్లీ డూప్లిసిస్ నుండి ఫ్లయింగ్ స్టార్ట్స్ వస్తున్నాయి. దాన్ని అలాగే పటిదార్, విల్ జాక్స్ లో క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక మ్యాక్స్వెల్ కూడా టచ్ లోకి రాలేదు. అతను ఈసారైనా ఆడతాడేమో చూడాలి. అలాగే ఆర్సీబీకి ఫినిషింగ్ లో మాత్రం దినేష్ కార్తిక్, క్యామరాన్ గ్రీన్ లో స్వప్నిల్ సింగ్ తో మంచి టచ్ ఉంది. ఇక బౌలింగ్ యూనిట్ లో అందరూ ఫుల్ రిథమ్ లో ఉన్నారు కాబట్టి ఇది డెఫినెట్లీ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఆర్సీబీగా. అలానే సిరాజ్, యాష్ దయాల్, విజయ్ కుమార్ వేషకులతో పేస్ యూనిట్ చాలా ఇంప్రెసివ్ ఉంది. అలానే స్పిన్ యూనిట్ లో స్వప్నిల్ సింగ్, కరుణ్ శర్మలతో పాటు పార్ట్ టైం స్పెండర్ అయిన మ్యాక్స్వెల్ నడిపించనున్నాడు. ఓవరాల్ గా వీళ్ళ 11 పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, పాప్ డూప్లిసిస్, విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్,
కరణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, మొహమ్మద్ సిరాజ్, యాష్ దయాల్, విజయ్ కుమార్ వేషక్ ఇలా ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్స్గా రజత్ పటిదార్, మహిపాల్ లామర్, అనుజ్ రావత్, ఆకాష్ దీప్, సుయాష్ ప్రభు దేశాయ్ ఉన్నారు. అయితే ఈ ఐపీఎల్ గ్రౌండ్స్ పరిశీలించినాక వీళ్ళ ప్లేయింగ్ లెవెన్లో క్రూషియల్ ప్లేయర్స్ని అబ్జర్వ్ చేశాక ఆర్సీబీ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 56% గాను, పంజాబ్ కింగ్స్ యొక్క విన్నింగ్ పాసిబిలిటీ 44%గా ఉంది. ఓవరాల్గా మీ ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకున్నారు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.